So everyone attended yesterday, right? So డెమో కూడా పెట్టాను సార్ వాళ్ళకి. ఓకే. అదే నిన్న వచ్చినోళ్ళే కదండీ లాగిన్ అయ్యారు? మాక్సిమం వాళ్ళే ఉంటారు సార్. ఓకే. సరే. నేను ఐ విల్ డైరెక్ట్‌లీ గో ఇంటు ద భూమి నౌ. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే. సో ఒక డౌట్ అండి. హలో! ఐయామ్ ఆడిబుల్? హ్మ్. యాహ్! దిస్ ఈస్ నరేష్. యాహ్! హాయ్. నిన్న ఆదిత్య గారు చెప్పారనుకుంటా. హాయ్ పవన్ గారు. సో, సారీ? నిన్న ఆదిత్య గారు క్లాస్ తీసుకున్నట్టున్నారు కదా! సో, యాహ్! నేనే ఆదిత్య. యాక్చువల్‌గా వేరే ల్యాప్‌టాప్‌లో లాగిన్, వేరే డివైస్‌లో లాగిన్ ఓకే. అయినా. సో అందుకని. అదే చేంజ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఏమో అని జస్ట్ క్యూరియస్. లేదు. ఓకే. లేదు. యాహ్! థాంక్ యూ. నేను చూస్తానండి. ఇది నెక్స్ట్ టైమ్ చేంజ్ చేస్తాను. యాహ్! యాహ్! షూర్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో నిన్న మనం యాక్చువల్‌గా ఒక పీపీటీలో అసలు వాట్ ఈస్ భూమి, ఇంటిగ్రేషన్ క్లౌడ్ అంటే ఏంటి, భూమి అంటే ఏంటి, భూమి ప్లాట్‌ఫామ్ అంటే ఏంటి, మాలిక్యులర్ యాటమ్ క్లౌడ్ అంటే ఏంటి చూసాం. బట్ ఇప్పుడు మనం ప్లాట్‌ఫామ్‌లో ఎలా యూజ్ చేసేదనే దాని గురించి చూద్దాం. సమ్ బేసిక్ నిన్న యాక్చువల్‌గా 1 ½ అవర్ క్లాస్ జరిగినట్టుంది. లెట్స్ క్లోజ్ టుడేస్ కాల్ క్విక్‌లీ. ఓకే. యాహ్! సో ఇప్పుడు నా స్క్రీన్ విజిబుల్ ఉందా మీకు? సో ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్ నౌ? Yes, sir. ఓకే. యాహ్! ఇప్పుడు ఏదైతే నా స్క్రీన్ చూస్తున్నారో, వాట్ ఎవర్ యూ సీ ఇన్ మై స్క్రీన్, దిస్ ద భూమి ప్లాట్‌ఫామ్ హియర్. సో భూమి విల్ provide will provide the platform services to us to connect the integrations. To connect the application. To communicate or connect between two applications. Okay. So ఇది ప్లాట్‌ఫామ్ అనేది అకౌంట్. ఓకే. సో మన అకౌంట్ ప్లాట్‌ఫామ్‌లో లాగిన్ అయ్యాము. ఇక్కడ మనకి ఇది ప్లాట్‌ఫామ్ అనేది. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా ప్లాట్‌ఫామ్. సో అందులో మనకేముంటాయంటే సర్వీసెస్ ఏమేమి ఉంటాయి, ఇంటిగ్రేషన్‌కి సంబంధించిన సర్వీసెస్ ఏమేమి ఉంటాయి, అకౌంట్‌కి సంబంధించిన యూజర్ అండ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఇదంతా మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతుంది. సో అండ్ బిల్డ్ అంటే మనం ఏదైతే డెవలపర్ డిజైన్ చేస్తామో ప్రాసెస్‌ని ఆర్ కోడ్‌ని, సో అది బిల్డ్ అంటారు దాన్ని. సో డిప్లాయ్ అంటే వన్స్ అవర్ కోడ్ ఈస్ రెడీ, వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ఇన్ వన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఎయిదర్ ఇట్ కుడ్ బి dev or UAT or production, right? So using this deploy, we will going to deploy the process once our process is ready. Process means our okay. So once deploy అయిపోయిన తర్వాత మేనేజ్ చేయాలి. మేనేజ్ అంటే ఇట్స్ మోర్ లైక్ ప్రొడక్షన్ సపోర్ట్ ఆర్ ఆపరేషన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని మనం ప్రాపర్టీస్లో యూజ్ చేస్తాం. ఇవన్నీ మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతుంది. అంటే ఇన్ కేసు ప్రాసెస్ ఎక్కడైనా అంటే ప్రొడక్షన్ మూవ్ చేసిన తర్వాత మనం మానిటర్ చేయాలి కదా, వెదర్ ద ప్రాసెస్ కంప్లీట్స్ ఆర్ నాట్ వెదర్ ద ప్రాసెస్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ ఆర్ నాట్, ఆర్ ఇస్ దేర్ ఎనీ ఫెయిల్యూర్ హ్యాపెన్ ఇన్ ద ప్రాసెస్ అనే దాని గురించి మనం మేనేజ్లోకి వెళ్ళి ప్రాసెస్ రిపోర్టింగ్ యూజ్ చేసి, ఇప్పుడైతే ఏం ఉండదు ఎందుకంటే నథింగ్ ఈజ్ దేర్ కదా. సో దాని గురించి అని చెక్ చేస్తానమాట. ఇది ఆ పర్టికులర్ టైంలో ప్రాసెస్ అనేది రన్ అయిన దానికి టైము, ఏ ప్రాసెస్ అనేది యాక్షన్స్, ఏ యాక్షన్ జరిగింది ఆ ప్రాసెస్‌కి, ఎంత టైంలో రన్ అయింది. ఇన్ అంటే ఇన్‌పుట్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్‌కమింగ్ డాక్యుమెంట్స్, అవుట్ అంటే అవుట్ గోయింగ్ డాక్యుమెంట్స్. ఓకే. ఎంత టైంలో కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అనేది. ఏమైనా ఎర్రర్ మెసేజ్ ఉంటే ఇక్కడ ఎర్రర్ మెసేజ్‌లో చూసుకోవచ్చు. సో అది మేనేజ్ అనే దాంట్లో ఉంటుందన్నమాట. సో ఇట్స్ మోర్ లైక్ ప్రొడక్షన్ మానిటరింగ్ పర్పస్ గురించి ఈ మేనేజ్ అనేది యూజ్ అవుతుంది. సో బిల్డ్, డిప్లాయ్ అండ్ మేనేజ్ 3 థింగ్స్ ఉంటాయి ప్లాట్‌ఫామ్‌లో. సో అది కాకుండా మనకేముంటదంటే లెఫ్ట్ సైడ్‌లో ఫోల్డర్స్ ఉంటాయి. విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ద ఫోల్డర్, అండ్ అండర్ దట్ ఫోల్డర్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద కోడ్. ఓకే. లెట్స్ సపోజ్ ఒక ప్రాజెక్ట్ అనుకోండి. ఒక ప్రాజెక్ట్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అండర్ దట్ ఫోల్డర్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ అవర్ న్యూ ప్రాజెక్ట్స్. ఓకే. ఆర్ న్యూ కోడ్. దాని గురించి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఫోల్డర్స్ అని ఉంటుంది. ఓకే. అండ్ దెన్ ఇక్కడ మీకొచ్చేసరికి
ఫర్గెట్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. సో అండ్ దెన్ మనకి ఏముంటాయంటే ఇక్కడ నేను మాట్లాడుకున్నాం కదా, కనెక్ట్, ఎగ్జిక్యూట్, లాజిక్ అని ఉంటుంది. ఇవి మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఏముంటాయంటే ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు గోయింగ్ ఫార్వర్డ్ అర్థమవుతుంది. సో ఏదైతే మీకు ఈ వైట్ కలర్ ఉందో ఇది ప్రాసెస్ క్యాన్వాస్ అంటారు. విచ్ ఈస్ లైక్ మనం డ్రాగ్ చేస్తాము కనెక్టర్స్ ఆర్ షేప్స్‌ని ఇక్కడ డ్రాప్ చేస్తాము. సో మనం ఇది యుటిలైజ్ చేసుకుంటాం అనమాట. అది ఐ మీన్ కోడింగ్ రాయడానికి ఆర్ కోడింగ్ బిల్డ్ చేయడానికి మనం ఈ ప్రాసెస్ క్యాన్వాస్ అనేది దాన్ని యూజ్ చేసుకుంటాం. సో ప్లాట్‌ఫార్మ్‌లో ఇన్ని ఐ మీన్ ఈ అకౌంట్ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి భూమి అనేవాడు సర్విస్ ప్రొవైడ్ చేస్తాడు. మనం ఆ సర్విస్ బేస్ చేసుకొని మనం కనెక్షన్స్ ఐ మీన్ అప్లికేషన్స్ అన్ని కనెక్ట్ అవుతాం. సో ఇది ఈవెన్ క్రియేట్ కాంపోనెంట్ ప్యాకేజ్ చేస్తాం. వన్స్ మన కోడ్ బిల్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసి డిప్లాయ్ చేయడానికి క్రియేట్ ప్యాకేజ్. వన్స్ మనం ఇక్కడే బిల్డ్ పేజ్‌లో ఐ మీన్ టెస్టింగ్ ఏమైనా చేయాలంటే అవర్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత టెస్టింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇట్స్ లైక్ యూనిట్ టెస్టింగ్ అనుకుంటే మనం దాని గురించి టెస్ట్ చేసుకోవచ్చు. ఇది సేవ్ అండ్ క్లోజ్ సేవ్ ఉంటుంది. సో ఇదంతా ఆల్ దీస్ థింగ్స్ ప్రొవైడెడ్ బై భూమి ఇన్ క్లౌడ్. సో మనం వాళ్ళు సర్విస్ ప్రొవైడ్ చేస్తారు. మనం సర్విస్ యూజ్ చేసుకుంటాం. ఏవైనా మెయింటెనెన్స్ ఉన్నా లేదంటే ఈ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నా లేదు ఏమైనా మెయింటెనెన్స్ ఉన్నా సరే భూమి వాళ్ళు చూసుకుంటారు. ఐ మీన్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సేల్స్ ఫోర్స్ కనెక్టర్ అనేది వర్క్ అవ్వట్లేదు. లేదంటే మ్యాప్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ వర్క్ అవ్వట్లేదు. ఓకే. లే ఐ మీన్ ఎనీ ఆఫ్ ద షేప్ ఈస్ నాట్ వర్కింగ్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ దెన్ భూమి సపోర్ట్ టీమ్ విల్ టేకింగ్ కేర్. సో మనం ఏం చూడాల్సిన అవసరం లేదు. We just need to use all these things, whatever we have in the build page. I mean, whatever the shapes we have in the భూమి. సో ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా మనకి షేప్స్ గాని, కనెక్టర్స్ గాని వర్క్ అవ్వకపోతే భూమి విల్ టేక్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్. సో దానికి మనం భూమి టీమ్ తోటి ఒక కేస్ క్రియేట్ చేసి వాళ్ళతో కనెక్ట్ అయితే వాళ్ళు చూసుకొని చెక్ చేసుకొని ఏమైనా ఫిక్సెస్ ఉంటే చేసి మళ్ళీ అప్‌గ్రేడ్ చేస్తారు. ఏమైనా మెయింటెనెన్స్ ఉన్నా వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. సో దట్ ఈస్ అది ప్లాట్‌ఫార్మ్ అనంటే. సో విల్ క్రియేట్ సింపుల్ కోడ్ ఓకే ఫర్ నౌ యాస్ ఆఫ్ టుడే. మీ నేమింగ్ కన్వెన్షన్‌తో మస్ట్ అండ్ షుడ్‌గా ఉంటే మీకు స్టార్టింగ్ నుంచి నేమింగ్ కన్వెన్షన్ యూజ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అదే మీరు అలవాటు చేసుకుంటే ఈజీ అవుతుంది. ఏమన్నా ఓకేనా? సో ఇలా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. సో అండర్ దిస్ ఫోల్డర్స్ వి ఆర్ గోయింగ్ క్రియేట్ ద ప్రాసెస్. ఓకే. ప్రాసెస్ ఆర్ కోడ్. నేను మీకు నిన్న చెప్పాను యాక్చువల్‌గా కోర్ కాంపోనెంట్స్ ఏముంటాయని అంటే కనెక్టర్స్, ప్రొఫైల్స్ అండ్ షేప్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ కాంపోనెంట్ నేను ఇక్కడ యూజ్ చేస్తాను. ఈవెన్ ఇక్కడ న్యూ కాంపోనెంట్ అనేది క్రియేట్ చేస్తాను. విచ్ మీన్స్ న్యూ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ప్రాసెస్ క్రియేట్ చేసుకుంటే ఈ ప్రాసెస్‌లో మనం బిల్డ్ చేయొచ్చు. ఐ మీన్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఇది ప్రాసెస్. నేను క్రియేట్ చేస్తాను. ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాంపోనెంట్. కాంపోనెంట్ అంటే దాని అర్థం ఏంటంటే రీయూజబుల్ థింగ్ అన్నమాట. సో వన్స్ మనం ప్రాసెస్ అయితే ఏదైతే మనం బిల్డ్ చేసామో దాన్ని ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ వీ హ్యావ్ 10 ఫోల్డర్స్ ఆర్ 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ. ఏ ప్రాజెక్ట్‌లో అయినా మనం ఈ ప్రాసెస్ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ప్రొఫైల్స్ అయినా ప్రొఫైల్స్‌ని కూడా కాంపోనెంట్ అంటారు. నెక్స్ట్ కనెక్టర్స్‌ని కాంపోనెంట్ అని అంటారు. మీకు చెప్తాను. గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. యాహ్! సో ఇక్కడ ప్రాసెస్‌లో స్టార్ట్ షేప్ అని అంటే కోడింగ్ స్టార్టింగ్ అనమాట. సో ఇప్పుడు జావా గాని ఏదైనా కోడింగ్‌లో లాంగ్వేజెస్‌లో మెయిన్ అనేది ఎలాగో మెయిన్ ప్రాసెస్‌లో ఇక్కడ మనకు స్టార్ట్ అనేది మెయిన్ ప్రాసెస్. స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాసెస్. సో యాక్చువల్‌గా మనం స్టార్టింగ్‌లోనే కనెక్టర్ తీసుకోవచ్చు. కనెక్టర్ అంటే ఇట్స్ లైక్ అప్లికేషన్. ఐ మీన్ కనెక్టర్ అంటే కనెక్ట్ చేసి అప్లికేషన్ అనేది కనెక్ట్ అవ్వడం గురించి కనెక్టర్ యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ కనెక్టర్ ఉంటుంది. నెట్‌సూట్ కనెక్టర్ ఉంటుంది.
అండ్ డిస్క్ కనెక్టర్ ఉంటుంది. డిస్క్ అని అంటే డేటాబేస్ కనెక్టర్ ఉంటుంది. అంటే డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి మీన్స్ MySQL డేటాబేస్ ఎవరైతే హూఎవర్ ఇట్ ఈస్ ఇట్ మే బీ MySQL డేటాబేస్ ఆర్ Oracle డేటాబేస్ ఎనీథింగ్ వీ కెన్ కనెక్ట్ త్రూ దిస్ డేటాబేస్ కనెక్టర్. ఓకే. సో నేను ఇప్పుడు ఒక సింపుల్ డిస్క్ కనెక్టర్ యూజ్ చేస్తాను. డిస్క్ కనెక్టర్ ఏంటంటే మన లోకల్‌గా ఏదైతే డిస్క్ ఈజ్ నథింగ్ బట్ హార్డ్ డిస్క్ ఆర్ హార్డ్ డ్రైవ్ ఫర్ అవర్ లోకల్ ల్యాప్‌టాప్. సో మనం ఏదైతే సిస్టమ్ యూజ్ చేస్తున్నామో దానికి కనెక్ట్ అవ్వడం గురించని డిస్క్ యూజ్ చేస్తాం. లెట్స్ టేక్ అవర్ సిస్టమ్ యాజ్ అన్ అప్లికేషన్ అనుకుందాం. సో ఈ అప్లికేషన్‌లో ఈ సిస్టమ్‌లో నేను ఒక పర్టిక్యులర్ ఫోల్డర్‌కి కనెక్ట్ అయిన తర్వాత ఫైల్స్ అనేది గెట్ చేసుకోవాలి. ఓకే. ఫైల్ ఆర్ పిక్చర్స్ ఏదో ఒకటి గెట్ చేసుకోవాలి. లైక్ ఎంప్లాయీ డేటా అనేది సపోజ్ ఒక ఆర్గనైజేషన్‌లో ఎంప్లాయీ డేటా ఆర్ ఏదైనా డేటా అనేది ఆ డిస్క్‌లో అంటే వాళ్ళ లోకల్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకుంటే మనం దాన్ని వేరే అప్లికేషన్ సెండ్ చేయడానికి గురించి అని చెప్పి ఈ డిస్క్ యూజ్ చేస్తారన్నమాట. యాహ్! సో ఇక్కడ కనెక్టర్స్‌లో ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 3 థింగ్స్ ఉంటాయి ఇక్కడ. వన్ ఈజ్ కనెక్షన్ అండ్ యాక్షన్ అండ్ ఆపరేషన్. కనెక్షన్ అని అంటే మనం కనెక్ట్ అవ్వడం గురించి. అప్లికేషన్ కనెక్ట్ అవ్వడం. లెట్స్ టేక్ సేల్స్‌ఫోర్స్ యాస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. సేల్స్‌ఫోర్స్ ఇఫ్ వి వాంట్ టు కనెక్ట్ విత్ సేల్స్‌ఫోర్స్ వి రిక్వైర్ 3 థింగ్స్ కదా! ఫస్ట్ యూఆర్ఎల్ ఉండాలి. సేల్స్‌ఫోర్స్ యూఆర్ఎల్ ఉండాలి. అండ్ దెన్ సేల్స్‌ఫోర్స్ యూజర్ నేమ్ ఉండాలి మనకి. ఆ పర్టిక్యులర్ అకౌంట్ కనెక్ట్ అవ్వాలంటే యూఆర్ఎల్ ఉండాలి, యూజర్ నేమ్ ఉండాలి అండ్ దెన్ పాస్వర్డ్ ఉండాలి కదా! సో ఆ 3 థింగ్స్ మనకి ఆ సేల్స్‌ఫోర్స్ సంబంధించిన డేటా అనేది మనకి క్రెడెన్షియల్స్ మనకి అవైలబుల్‌గా ఉంటే మనం అది ఇక్కడ కనెక్షన్స్‌లో పెట్టుకొని మేబీ మీకు సేల్స్‌ఫోర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఐడియా వస్తుంది. సో ఫర్ నౌ డిస్క్ అంటే హార్డ్ డిస్క్ అనుకుందాం. హార్డ్ డిస్క్ అంటే ఇక్కడ ఏదైతే మన లోకల్‌గా డ్రైవ్స్‌లో స్టోర్ చేసుకుంటామో డేటాని దాన్ని పిక్ చేసుకోవాలి నేనిప్పుడు. ఓకే. దాన్ని పిక్ చేసుకోవాలంటే నేను ఆ ఫోల్డర్‌కి వెళ్ళాలి కదా! ఆ ఫోల్డర్ ఆ డైరెక్టరీకి వెళ్ళాలి కదా! సో దాని గురించి అది కనెక్ట్ చేయడానికి. సో ఇదేంటంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది బిట్వీన్ భూమి అండ్ అప్లికేషన్. యాక్షన్ ఏంటంటే ఏం యాక్షన్ చేస్తున్నాం దాని నుంచి ఆ కనెక్షన్ నుంచి గెట్ చేసుకుంటున్నామా? లేదంటే సెండ్ చేసుకుంటున్నామా? అనే దాని గురించి గెట్ యాక్షన్. ఇప్పుడు ఇక్కడ సోర్స్ కాబట్టి నేను ఇక్కడ సోర్స్ కనెక్టర్ కాబట్టి గెట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. బట్ ఇక్కడ నో డేటా పెట్టుకుంటే మాత్రం అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు గెట్ యాక్షన్ నో మీకు తర్వాత తెలిసింది. ఓకే. యాక్షన్ అనేది గెట్ ఆర్ సెండ్ దాన్ని బట్టి యాక్షన్ అనేది చూసుకోవాలి. మనం డేటాని గెట్ చేసుకోవాలి, డేటాని సెండ్ చేసుకోవాలనే దాని గురించి యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు. సో ఆపరేషన్ సరే నేను ఇప్పుడేంటి కనెక్షన్ ఏంటంటే ఫోల్డర్‌కి వెళ్ళి కనెక్ట్ అయ్యాను. నెక్స్ట్ యాక్షన్ అంటే గెట్ అని చెప్పాను దీనికి భూమికి గెట్ చేసుకోమని చెప్పాను. సో ఏం గెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఆపరేషన్ యూజ్ చేసుకోవాలి. ఓకే. సో కనెక్షన్ మీన్స్ హౌ టు కనెక్ట్ ద అప్లికేషన్ అండ్ యాక్షన్ మీన్స్ వాట్ ఈస్ ద యాక్షన్ నీడ్ టు బి టేకెన్ ఆన్ ద అప్లికేషన్ అండ్ ఆపరేషన్ మీన్స్ హౌ టు గెట్ ద డేటా ఫ్రమ్ ద డేటా ఫ్రమ్ ద కనెక్టెడ్ ఫోల్డర్ ఆర్ కనెక్టెడ్ అకౌంట్. ఓకే. అకౌంట్ ఆర్ అప్లికేషన్. సో నేను సింపుల్‌గా ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే. డైరెక్టరీ పెట్టుకున్నాను. ఇది సింపుల్ టర్మ్స్‌లో డిస్క్ గెట్ నేమింగ్ కన్వెన్షన్ షుడ్ మ్యాండేటరీ యాక్చువల్‌గా. సో గెట్ డిస్క్ కనెక్షన్ అని పెట్టుకున్నాం. ఓకే. సో డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ ఫోల్డర్. నేను నా లోకల్ ఫోల్డర్‌లో ఏదో ఒక ఫోల్డర్ తీసుకుంటాను. సరే ఏదో ఒక డేటా ఉంది. ఇది నేమ్ మారుస్తాను. ఓకే. సో ఇది ఒక ఫోల్డర్ ఉంది మన దగ్గర. ఈ ఇది ఫోల్డర్. ఓకే. అంతే కదా! సో ఈ ఫోల్డర్‌కి మనం కనెక్ట్ అయ్యి ఈ పర్టిక్యులర్ ఫైల్ అనే దాన్ని గెట్ చేసుకోవాలి మనం.
సో ఐ జస్ట్ నీడ్ టు యూజ్ దిస్ ఎంటైర్ థింగ్, I mean entire folder structure, and copy here and just save and close. Just save చేస్తున్నాను ఫర్ నౌ. ఇప్పుడు మీరు చూస్తే ఇది కనెక్షన్ అన్నాను కదా. సో ఇప్పుడు రివిజన్ హిస్టరీ ఉంటుంది ఇక్కడ మనకి. రివిజన్ హిస్టరీలో మనం ఎప్పుడైతే సేవ్ చేసామో ఆటోమేటిక్గా ఈ కాంపోనెంట్ ఐడి అనే దాంతోటి క్రియేట్ అయిపోతుంది. ఎవరు క్రియేట్ చేశారు, ఎవరైతే యూజర్ అన్నారో ఆ యూజర్ నేమ్ క్రియేటెడ్ బై ఆ యూజర్ నేమ్ వస్తుంది. ఓకే, క్రియేటెడ్ డేట్ ఎప్పుడు క్రియేట్ అనేది వస్తుంది. రివిజన్, ఫస్ట్ రివిజన్. ఇన్ కేస్ ఏవైనా చేంజెస్ జరిగితే రివిజన్స్ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మోడిఫై చేశారు, ఎవరు మోడిఫై చేశారు, రివిజన్ 1, 2, 3 అని యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో అట్లా అది రివిజన్ హిస్టరీ. సో ఎవరైనా చేంజెస్ చేశారనే దాని గురించి మనం రివిజన్ హిస్టరీకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా రీసెంట్ చేంజెస్ ఎవరైనా చేశారా అనే దాని గురించి. సో అది సేవ్ చేశాను. నెక్స్ట్ యా, సో నేను కనెక్ట్ అయిపోయినా. నేను కనెక్ట్ చేశాను ప్రస్తుతానికి. ఫోల్డర్ అనే దాని గురించి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఏం యాక్షన్, మనకి ఆ ఫోల్డర్లో ఉన్న ఆ ఫైల్ గెట్ చేసుకోవాలి. సో గెట్ యాక్షన్. ఓకే, ఆపరేషన్ ఏంటి ఆపరేషన్ చేస్తున్నాం మనం ఇక్కడ అనేది, గెట్ డిస్క్ ఆపరేషన్. ఓకే, సో ఇక్కడ కనెక్టర్ యాక్షన్ ఏంటి, గెట్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా వస్తుంది. బికాజ్ మనం ఆల్రెడీ యాక్షన్ అనేది గెట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫైల్ ఫిల్టర్, ఆ డిస్క్లో ఏదైతే ఫైల్ ఫిల్టర్ ఉందో దాన్ని బట్టి. మిగతా ఇవన్నీ మీకు గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. మనం ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఎలా చేస్తాం అనే దాని గురించి చెప్తాను ఈరోజు క్లాస్లో. అంటే యాక్షన్ ఆపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫైల్ ఫిల్టర్, ఏ ఫైల్ కనెక్ట్ అవ్వ దాని గురించి అని మనం రాస్తాం. నేను పర్టికులర్గా ఈ ఫైల్ నాకు క్రియేట్, ఈ ఫైల్ నాకు గెట్ చేసుకోవాలి. సో ఫైల్ నేమ్ నేను కాపీ చేసుకుంటాను. ఏ ఫార్మాట్లో ఉంది, .txt ఫార్మాట్లో ఉంది కదా. సో అది కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తాను. aditya.txt అనే ఫార్మాట్లో ఆ ఫైల్ ఉంది. సో ఆ ఫార్మాట్లో ఉన్న ఆ ఫైల్ అనేది కనెక్ట్ అయ్యి గెట్ చేసుకుంటుంది. సో అది ఆపరేషన్ అనేది. సేమ్ ఆపరేషన్ కూడా కాంపోనెంట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాంపోనెంట్. సో కాంపోనెంట్ ఈజ్ యూజ్డ్ టు this component means we can reuse the same whatever we created, then whatever ఏదైతే మనం క్రియేట్ చేసామో దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. వేరే ప్రాసెస్లో కానీ వేరే ఎక్కడైనా సరే. మనం నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, మనం ఆర్గనైజేషన్కి వెళ్తే అందులో ఏ ఫోల్డర్లో ఏ ఆపరేషన్ ప్రాసెస్లో అయినా సరే మనం ఆపరేషన్ కానీ కనెక్షన్ కానీ ఈవెన్ మెయిన్ ప్రాసెసింగ్ కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. అది రీయూజబుల్ కాంపోనెంట్ అంటారు దాన్ని. సో ఆపరేషన్ కూడా రీయూజబుల్ కాంపోనెంట్. దీనికి కూడా రివిజన్ హిస్టరీ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి రివిజన్ హిస్టరీ ఉంటుంది. యా, సో నేను పర్టికులర్ ఫైల్ ఏమో గెట్ చేసుకోమని ఆల్రెడీ ఇచ్చేసాను ఇక్కడ. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సో కంప్లీట్ అయిపోయింది కదా, కనెక్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో బట్ నేను స్టార్ట్ నుంచి నేను నో డేటా పెట్టుకుంటాను. ఓకే, స్టార్ట్ అంటే మెయిన్ అనే దాన్ని నేను నోట్ డేటా పెట్టుకుంటాను. బట్ ఇది యాక్చువల్గా ఫార్మాట్, ఇది ఫ్లో ఫాలో అవ్వాలి. నేను ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా. కనెక్టర్, నేను మళ్ళీ ఇది మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. కనెక్టర్ తీసుకుంటున్నా, ఏ కనెక్టర్ వాడుతున్నాము అనే దాని గురించి రాస్తున్నా. డిస్క్ కనెక్టర్, కనెక్షన్, యాక్షన్ మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. సో దాన్నే మనం రీయూజ్ చేస్తాం. గెట్ డిస్క్ కనెక్షన్ ఆల్రెడీ రీయూజ్ చేసుకుంటున్నాను. ఏదైతే క్రియేట్ చేసానో దాన్ని రీయూజ్ చేస్తున్నాను. ఆపరేషన్ కూడా సేమ్ థింగ్, గెట్ డిస్క్ ఆపరేషన్ తీసుకుంటున్నాను. యాక్షన్ వచ్చేసి గెట్. సో ఇది ఇట్లా చేసుకోవాలి. ఎందుకు స్టార్ట్ నో డేటా ఎందుకు స్టార్ట్ చేయాలి అని అంటే, ఇన్ కేస్ మనకి ఈ ప్రాసెస్ ఫెయిల్ అయింది, ఈ కనెక్టర్ టెక్నికల్గా ఏదైనా ఇష్యూ అయినప్పుడు మనకి క్యాప్చర్ చేసుకోవడానికి ఉండదు ఎర్రర్స్ అనే దానికి. ఇప్పుడు సపోజ్ అప్లికేషన్ ఫెయిల్, ఇప్పుడు 100 అప్లికేషన్స్ ఉన్నాయి. 100 అప్లికేషన్ పర్టికులర్ అప్లికేషన్ మనం మానిటర్ చేయడం కష్టం కదా. సో మనం ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి. గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతుంది ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో. సో ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేసి ఎక్కడైతే అప్లికేషన్ నాకు ఫెయిల్ అయిందో దాన్ని ఇమీడియట్గా నాకు మెయిల్ నోటిఫికేషన్ కావాలనే దాని గురించి పెట్టుకుంటాం. బట్ ఈ స్టార్ట్ స్టెప్ దగ్గర పెట్టుకోవచ్చు. బట్ మనం మేనేజ్లోకి వెళ్ళి ఫిజికల్గా మనం చెక్ చేసుకోవాలి. అది బట్ మేనేజ్లోకి వెళ్ళి ఏం చేయాలంటే, వన్స్
ఇప్పుడైతే నేను ఏదైతే కోడ్ రాసానో ఆ కోడ్ డిప్లాయ్ చేసిన తర్వాత నేను ఈ మేనేజ్‌లోకి వెళ్ళి ఫిజికల్‌గా చెక్ చేసుకోవాలి. ఓకే. ఈ ప్రాసెస్ ఫెయిల్ అయిందా లేదా అనే దాని గురించి ఇక్కడ డేటా అంతా వచ్చేస్తుంది. ఎర్రర్ మెసేజెస్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు ఫెయిల్ అయిందని. బట్ 100 మనం ఎవ్రీ డే మనం మానిటర్ చేయలేం కదా! ఐ మీన్ ఎవ్రీ 5 మినిట్స్ మనం మానిటర్ చేయలేం కదా! సో, మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ లేదంటే ఏదైనా డేటాబేస్‌లో ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి ఫర్ అవర్ ఇంటర్నల్ పర్పస్ గురించి. సో, దట్ ఈస్ ద రీజన్ వి షుడ్ యూజ్ ద కనెక్షన్ ఆఫ్టర్ వి స్టార్ట్ విత్ నో డేటా. ఓకే. నేను డేటాబేస్ నుంచి డిస్క్‌కి కనెక్ట్ అయ్యాను. నేను సింప్లీ స్టాప్ పెడతాను. స్టాప్ అంటే ప్రాసెస్ ఎండ్స్ అయిపోవాలని దానికి ఐ మీన్ భూమికి చెప్తున్నాం అన్నమాట. సో, ప్రాసెస్ ఎండ్ అయిపోవాలి ఇక్కడి దాకా. ఓకే. నేను జస్ట్ సేవ్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. దీన్ని ఇక్కడ మనం రన్ చేయాలి గదా! రన్ చేయాలనంటే మనం యూజ్ చేయాలి? నిన్న డిస్కస్ చేసాం కదా! ప్లాట్‌ఫార్మ్‌లో బిల్డ్ చేసేసాం. డిజైన్ చేసేసాం. డెవలప్ చేసేసాం. రన్ రన్ చేయాలి కాబట్టి మనం టెస్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ నాకు యాటమ్ అనేది నేను ఇన్‌స్టాల్ చేశాను. మీకు రేపు చెప్తాను యాటమ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఏంటని. చెప్పాను కదా! నిన్న ప్లాట్‌ఫార్మ్ అనేది ఓన్లీ బిల్డ్ చేస్తాము. ఆర్ మానిటర్ చేస్తాము, డిప్లాయ్ చేస్తాం. యాటమ్ అనేది రన్ చేయడానికి గురించని యాటమ్ యూజ్ చేస్తాం. సో, ఆదిత్య అనే ఆదిత్య అనే యాటమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఓకే చేశాను. సో, ఇది సీక్వెన్షియల్ అన్నమాట. వన్ షేప్ కంప్లీట్స్ అయిన తర్వాత నెక్స్ట్ డిస్క్ షేప్‌కెళ్తుంది. ఆ తర్వాత స్టాప్ షేప్‌కెళ్తుంది. అలా ఆ భూమి అట్లా ఫ్లో అవుతుంది. భూమి ఫ్లో వచ్చేసి వన్ షేప్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ షేప్‌కెళ్తుంది. సో, మనం డైరెక్ట్‌గా ఎండ్ పాయింట్‌కెళ్ళిపోకుండా స్టార్ట్ నుంచి వద్దాం. లాగ్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఎంత చెప్పినా మీరు లాగ్స్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, లాగ్స్ స్టార్ షేప్ నో డేటా. నథింగ్ ఈస్ దేర్. సో, కనెక్షన్ డేటా నథింగ్ ఈస్ దేర్. ఇదేం కనెక్షన్ కాదు కదా! సో, నేను డిస్క్‌కొస్తాను. డిస్క్‌లో లాగ్స్. ఈ డిస్క్‌కి సంబంధించిన లాగ్స్ అన్నీ వస్తాయి. ఏ టైంలో ఈ డిస్క్ రన్ అయింది. లెవెల్ అంటే ఇన్ఫో లెవెల్. ఇవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. వార్నింగ్ అనేవి ఉంటాయి. సో, అవి మీకు తర్వాత చెప్తాను. ఏం స్టెప్ ఇది? కనెక్టర్. సో, ఎక్స్‌టెండెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. అంటే డిస్క్ కనెక్టర్ వాడాము. అండ్ గెట్ డిస్క్ ఆపరేషన్ వాడాము అనే దాని గురించి. సో, మెసేజ్ అంటే సింప్లీ ఎక్స్‌ప్లెయిన్స్ అంటే ఎగ్జిక్యూటింగ్ కనెక్టర్ షేప్ అని చెప్తుంది అంతే. ఓకే. సో, స్టెప్ సోర్స్ డేటా. దీనికి సోర్స్ డేటా ఏంటనేది దాని గురించి చెప్తుంది. సోర్స్ డేటా ఏంటి? నో డేటా కదా! సో, నథింగ్ విల్ బి పాపులేటెడ్ హియర్. సో, కనెక్షన్ డేటా ఏంటంటే వన్స్ కనెక్ట్ అయిన తర్వాత వచ్చిన డేటా. సో, ఇది. కనెక్షన్ డేటా అంటే ఇదే అన్నమాట. సో, వ్యూ, డైరెక్టరీ, ఫైల్ నేమ్, సైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది. వ్యూ కనెక్షన్ ఆ కనెక్టర్ సంబంధించిన ఏం డేటా వచ్చిందనే దానికి వ్యూ చేయొచ్చు. నెక్స్ట్ డైరెక్టరీ కనెక్ట్ చేసామని దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఫైల్ నేమ్. ఆ ఫైల్ సైజ్ ఎంత అనేది వస్తుంది. ఓకేనా? సో, ఇట్లా మనం ప్రోగ్రామ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అంటే కనెక్ట్ చేయడానికి వి నీడ్ టు యూజ్ కనెక్షన్ అండ్ ఆపరేషన్. అప్లికేషన్ కనెక్ట్ అయ్యి డేటా అనేది గెట్ చేసుకోవడానికి కనెక్షన్ అండ్ ఆపరేషన్ యూజ్ చేసుకోవాలి. యాహ్! ఇంకా ఎండ్ స్టాప్ షేప్‌కి ఏం లేదు. సేమ్ స్టాప్ షేప్ ఎంత టైంలో రన్ అయింది. నెక్స్ట్ దీని సోర్స్ డేటా ఏంటి? స్టార్ షేప్‌కి సోర్స్ డేటా ఏంటనే దాని గురించి వస్తుంది. ఇదే కదా సోర్స్ డేటా. సో, సేమ్ థింగ్ వస్తుంది ఇప్పుడు మనకి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? కెన్ ఎనీవన్ స్పీక్ ఔట్ ఆర్ యూ హావ్ ఎనీ డౌట్స్? సో, ఎవ్రీవన్ ఇట్స్ క్లియర్డ్. Yeah. We'll get those. Sorry? Okay. We also do practically. I don't. They don't cause it. Name to software is same. Dash like a components message చేయాలి అంటే మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయాలి.
నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. మీ వాయిస్ రావట్లేదు. I couldn't hear you actually. My side or don't know issue is that my side or not. Give me a minute, 1 second. Can anyone speak out, please? Yeah. Are you able to listen, sir? Yeah, I'm able to listen now. Yeah. అవి what is- కాంపోనెంట్స్ మీరు చెప్పినవి మేము కూడా ప్రాక్టీస్ చేస్తే మాకు ఎర్రర్స్ డౌట్స్ ఏమన్నా వస్తాయి. అవును అదే మీరు రేపు మీకు ఇస్తాను వన్స్. యా Okay. ఇస్తాను అకౌంట్. ఐ మీన్ మీకు యాక్సెస్ ఇస్తాను సో దట్ ఎవ్రీ వన్ కెన్ క్రియేట్ దేర్ ఓన్ ప్రాసెస్ యాక్చువల్ సో దట్ మీకు ఎర్రర్స్ వస్తేనే బెస్ట్. బట్ యా Okay. నా అకౌంట్ నుంచి మీరు నెంబర్ ఆఫ్ యూజర్స్ కనెక్ట్ అవ్వచ్చు. Okay. మీరు ఇందాక డిస్క్ ఇవన్నీ చెప్పారు కదా, సేమ్ మిగతా అదర్ సాఫ్ట్వేర్ లో సిస్టమ్స్ లో ఉన్నట్టుగానే కదండి సార్, లేకుంటే ఏమన్నా డిఫరెంట్ ఉందా? ఇప్పుడు జనరల్ గా సిస్టమ్ లో డిస్క్ అంటే స్టోరేజ్ స్పేస్ ఆఫ్ యువర్ ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ మెసేజెస్ అంటే వేరే వేరే అప్లికేషన్ అంటున్నారు మీరు? అదర్ ఓకే సాఫ్ట్వేర్. డిస్క్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా హార్డ్ డిస్క్ అని చెప్పాను. అంటే ఐ మీన్ లోకల్ డిస్క్ అని అనుకోండి ఫర్ సపోజ్. So దాన్ని connect Aditya, అయ్యి if మనం- you're supposed to use the cloud, so we can go. Sorry? You were saying that this is the local disk. If you're supposed to use the cloud, so అవును. ఇది ఆన్ ప్రిమిస్ ఉంటుంది. ఇది ఆన్ ప్రిమిస్ Okay, అప్లికేషన్స్ అవుతాయి. okay, ఇవన్నీ this is ఆన్ fine. ప్రిమిస్ అవుతాయి. లెట్స్ సపోజ్ సేల్ ఫోర్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మేబీ Okay. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు ఆన్ ప్రిమిస్ అనుకోండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ Okay. చేస్తున్నాను క్లౌడ్ ఆన్ ప్రిమిస్, మీకు ఐడియా ఉంటుంది. సో డిస్క్ అనేది ఈవెన్ ఆర్గనైజేషన్ లో కొన్ని ఆర్గనైజేషన్ లో కూడా డిస్క్ అనేది యూజ్ చేస్తుంది. బట్ వాళ్ళు Okay. ఏంటంటే లోకల్ అంటే ఎట్లా చెప్పాలంటే ఒక యూస్ కేస్ తీసుకుంటాం. సేల్స్ ఫోర్స్ నుంచి ఒక డేటా లేదంటే ఏదో అప్లికేషన్ ఈ సిఆర్ఎం ఆర్ ఈఆర్పి అప్లికేషన్ నుంచి డేటా అనేది వస్తుంది. ఓకే వచ్చిన డేటాని టార్గెట్ కి డైరెక్ట్ గా పంపకుండా వాళ్ళు లోకల్ గా స్టోర్ చేసుకోవాలని అనుకుంటారు. ఎక్కడైనా Okay, వేరే చోట స్టోర్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు లోకల్ ఆర్గనైజేషన్ లో లోకల్ స్టోరేజ్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికి డిస్క్ యూజ్ చేసుకోవాలి. అంటే యాక్చువల్ గా భూమిలోనే మనం స్టోర్ చేసుకోవచ్చు. మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతుంది. యాటమ్ క్యూ అనేది కనెక్టర్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని మనం వచ్చిన డేటాని స్టోర్ చేసుకోవచ్చు టెంపరీగా అంటిల్ అన్లెస్ దట్ డేటా విల్ రీయూస్. ఓకే Okay. దాని గురించి అని డిస్క్ లెట్స్ సపోజ్ సేల్స్ ఫోర్స్ చూద్దాం సో దట్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. సేల్స్ ఫోర్స్ ఏంటి నేను చెప్పాను కదా, యూఆర్ఎల్ కనెక్ట్ అవుతాం. సేల్స్ ఫోర్స్ యూఆర్ఎల్ కనెక్ట్ అవుతాం. వాళ్ళు మనకి ఇస్తారు, మనం ఏం చేయలేము. ఎవరైతే సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారో మన ఆర్గనైజేషన్ లో ఆ డెవలపర్స్ ఉన్నారో లేదంటే ఇన్ఫ్రా టీమ్ ఉందో అడ్మిన్ టీమ్ ఉందో వాళ్ళు మనకి యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ యూఆర్ఎల్ అండ్ యూజర్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కాన్కరెంట్ కనెక్షన్స్ అంటే ఏంటనేది నేను మీకు చెప్తాను సేల్స్ ఫోర్స్ దగ్గరికి వచ్చినప్పుడు. సో మనం కనెక్ట్ అవ్వడం గురించి యూఆర్ఎల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సో దట్ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ టు ద. ఓకే ఈ కనెక్షన్ ఏంటంటే ఓన్లీ జస్ట్ కనెక్షన్ బిట్వీన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ భూమి అండ్ అప్లికేషన్ ఆర్ సేల్స్ ఫోర్స్ అకౌంట్. అది ఆ కనెక్షన్. వెన్ ఇట్ కమ్స్ టు ఆపరేషన్ సో యాక్షన్ ఉంటే సేమ్ గెట్ ఆర్ సెండ్. కనెక్ట్ అయిన తర్వాత గెట్ చేసుకోవాలా లేదంటే పంపించాలా అనే దాని గురించి మనం ఈ కనెక్టర్ కి చెప్పాలి. అండ్ దాని ఆపరేషన్కి వచ్చేసరికి ఏ అకౌంట్ లో సపోజ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా సేల్స్ ఫోర్స్ లో, లైక్ అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, యూజర్ ఆబ్జెక్ట్ ఉంటుంది, కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, లేదంటే కస్టమ్ ఆబ్జెక్ట్ కూడా కొన్ని ఆర్గనైజేషన్ తీసుకుంటారు. ఆర్డర్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆర్డర్ లైన్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ కి మనం గెట్ చేసుకోవాలి సెండ్ చేయాలనే దాని గురించి ఆపరేషన్ చెప్పాను కదా. గెట్ చేసుకోవాలి అది కనెక్షన్. ఇది కనెక్షన్ కనెక్ట్ అయిన తర్వాత గెట్ చేసుకోవాలి. సో మనం ఆబ్జెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. మీకు గోయింగ్ ఫార్వర్డ్ అర్థమవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఒక ఆబ్జెక్ట్ లోకి వచ్చేసరికి వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏ ఆబ్జెక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకున్న దానికి ఇక్కడ వస్తుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్డర్ ఆబ్జెక్ట్ దెన్ ఇట్ విల్ కమింగ్ యాజ్ ఆర్డర్ అండర్ స్కోర్ సి. యాక్షన్ ఏంటంటే క్వరీ యాక్షన్.
అంటే సేల్స్ ఫోర్స్ నుంచి క్వైరీ చేస్తున్నాం అనే దాని గురించి క్వైరీ యాక్షన్ అనమాట. సో వచ్చిన దానికి ప్రొఫైల్ రెస్పాన్స్ ప్రొఫైల్ సేల్స్ ఫోర్స్ నుంచి ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్ అని చెప్పాను కదా. ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్ అనేది ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఏ రెస్పాన్స్ ప్రొఫైల్ కింద వస్తుంది. సో అది సో ఇది క్లౌడ్ సారీ గెట్ పోస్ట్ 2 ఉంటాయా? గెట్ ఒకటేనా? గెట్ సెండ్ 2 ఉంటాయి. ఓకే. ఓకే. సెండ్ లో వచ్చేసరికి మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి. సెండ్ వచ్చేసరికి ఆపరేషన్ లో ఆ సెండ్ ఏం సెండ్ చేస్తాం, క్రియేట్ చేయాలా, లేదంటే అప్డేట్ చేయాలా, లేదంటే అప్సెట్ చేయాలా, లేదంటే డిలీట్ చేయాలా అనేది యాక్షన్స్ మనం అక్కడ ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఆ టైంలో ఉంటుంది. సో వీ షుడ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ వైల్ సెండింగ్ ద డేటా టు సేల్స్ ఫోర్స్. వెదర్ మనం క్రియేట్ చేయాలా, వెదర్ ఇట్ రిక్వైర్డ్ క్రియేట్ ఆర్ డిలీట్ ఆర్ అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ దట్ పర్టికులర్ రికార్డ్. సో అది యాక్షన్ బేస్ చేసుకుని ఉంటుంది. మనం మేబీ సేల్స్ ఫోర్స్ ఉన్నప్పుడు ట్రై చేస్తాం. Aditya, if Sorry. you create that folder or anything, do you require any authorization, authentication? Sorry. If you're supposed to create any folder or modify the folder or delete the folder, that particular user, does it require any authentication? Yeah, once authentication requirement, I mean, you want to create one folder under any of these things, right? So once I get the access to you, right? So you can able to create the folder and you can work, and I mean, and you can create the process and you can develop the code accordingly. Okay, you need to get any permissions here as. Okay, so when it is going to organization level, right? When we are in the organization, so we need to, I mean, admin team will give us the specific roles only. So as a developer, we just need to create the process, and we need to deploy the process only in QA or UAT. Okay, so that specific role will create or assigned to us by admin team. So because since this is a trial version, right, I will give you every access or privileges to you so that you can play around all these folders. Okay. Yeah. So once you get into the organization, right, you need to raise a CR or incident to get the permission or privileges to connect to the account and to connect to the folder under that account. Okay. You understand? Hello. Yes, Aditya, I got it. ఆదిత్య Okay, right. ఆదిత్య ఇక్కడ స్టార్ట్ నో డేటా అని ఉంది కదా. ఏంటి అది స్టార్ట్ నో డేటా? మనం డైరెక్ట్ డిస్క్ కే కనెక్ట్ కావచ్చు కదా వితౌట్ స్టార్ట్ నో డేటా. అదే చెప్పాను కదా మీకు, డైరెక్ట్ ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రాబ్లమ్ ఇన్ కేస్ నాకు డిస్క్ కనెక్షన్ అవైలబిలిటీ లేదు, సపోజ్ సమ్ ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఏదర్ ఇట్ కుడ్ బి ఇష్యూడ్ ఇన్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆర్ ఫ్రమ్ ద అప్లికేషన్ సైడ్. మనం ఇక్కడ ఎర్రర్స్ ఎట్లా క్యాప్చర్ చేయగలుగుతాం? మన ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది పంపించాలి. ఓకే, యూజర్స్ కి ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది పంపించాలి. మనం ఆ ఎర్రర్స్ ను కూడా హ్యాండిల్ చేయాలి. గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఐడియా వస్తుంది. సో దాని గురించి అని వాడుతున్నాం. ఇన్ కేస్ ఇప్పుడు 100 ప్రాసెస్ ఉన్నాయి, లేదంటే లెట్స్ సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 10 ప్రాసెస్ ఉన్నాయి. ఈ 10 ప్రాసెస్ లో ఒక ప్రాసెస్ ఫెయిల్ అయింది. ఈచ్ ప్రాసెస్ విల్ రన్స్ ఎవ్రీ 5 minutes. ఓకే, సో ఎవ్రీ 5 minutes మనం వెళ్ళి ఈ మ్యాటర్ మేనేజ్మెంట్ మేనేజ్ లోకి వెళ్ళి ప్రాసెస్ రిపోర్టింగ్ లో వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ వీ కెనాట్ సిట్ అండ్ మానిటర్ ఈచ్ అండ్ ఎవ్రీ 5 minutes, right? So that is the reason we are going to handle by sending the email notification when the application is unable to connect. దాని గురించి అని మనం అంటే మీకు సింపుల్ గా ఎలా చెప్తానంటే ట్రై క్యాచ్, అంటే ఇది గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతుంది. జస్ట్ మీకు క్వశ్చన్ అడిగా చెప్తున్నా. సో ఇది మనం ఆల్ ఎర్రర్స్ ఉంటాం. ట్రైలో ఏంటంటే బేసిక్ మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏది ఉందో అది పర్ఫెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇది టెక్నికల్ గా ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, మనం క్యాచ్లో మెయిల్ కనెక్టర్ పెట్టి మొత్తం ఈ డేటా అనేది పంపిస్తాం. సో ఈ అప్లికేషన్ ఎర్రర్ వచ్చింది, ఈ ఎర్రర్ మెసేజెస్ అన్ని మనం క్యాప్చర్ చేసుకుని మెయిల్ ద్వారా మనం వాళ్ళు పంపిస్తాం.
ఓకే. సో ఆ పర్పస్ గురించనే మనం స్టార్ట్‌లో జనరల్‌గా పెట్టుకోము. సో ఇప్పుడు మనం స్టార్ట్‌లో పెడితే ఎర్రర్స్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఎర్రర్ చూపిస్తుంది ప్రాసెస్ రిపోర్టింగ్‌లో. ఐ మీన్ ఇక్కడ మేనేజ్‌లో. ఇక్కడ ఎర్రర్స్ ఏంటి, ఎప్పుడొచ్చింది అన్నీ చూపిస్తది. బట్ మనం ఎవ్రీ 5 మినిట్స్‌కి కూర్చొని చెక్ చేయడం కుదరదు కాబట్టి, మనం ఇట్లా ట్రై క్యాచ్ యూజ్ చేసుకొని ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేయడం. అది టెస్ట్ చేసినప్పుడు ఎంప్టీ డాక్యుమెంట్ ఒకటొస్తుంది గదండీ స్టార్ట్‌లోనే. హ్మ్. దాంట్లో టెస్ట్ చేసినప్పుడు ఎంప్టీ డాక్యుమెంట్ అని ఒకటేదో చూపిస్తుంటది. స్టార్ట్ నో డేటా అంటే ఏ డేటా లేని దాంతో స్టార్ట్ చేయమని మనం దీనికి చెప్పాం కాబట్టి నో డేటాలో. ఆహా! నేను మళ్ళీ రన్ చేస్తాను. యాటమ్‌లో రన్ చేశాను. యాటమ్ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ స్టార్ట్ షేప్‌లో మనం ఏం చెప్పాం, నో డేటాతో స్టార్ట్ చేయమని చెప్పాం. అవును. స్టార్ట్ నో డేటా అని పెట్టాం కాబట్టి నో డేటా వస్తుంది. లాగ్స్ ఏముండదు. దీని కనెక్షన్ డేటా ఏముండదు. అంటే దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కనెక్షన్ అని అనుకున్నాం. సో కనెక్షన్ డేటా ఏముండదు. లాగ్స్ ఏముండదు. బికాజ్ వి సెట్ ది స్టార్ట్ షేప్ యాస్ నో డేటా. సో ఓకే. నేను ఇక్కడ స్టార్ట్ తర్వాత తీసుకొచ్చేసరికి ఎవ్రీథింగ్ విల్ బి షోన్ అప్ హియర్. ఓకే. ఓకే. లాగ్స్ ఏంటి, ఈ కనెక్టర్ సంబంధించిన లాగ్స్, దీని సోర్స్ డేటా. సీ హియర్ మీకు ఇక్కడ చూస్తే దీనికి అదే ఈ ఇక్కడ కనెక్టర్ 0 సోర్స్ వచ్చింది డేటా కదా! నో. సైజ్. ఇక్కడ సైజ్ 0 వచ్చింది. సైజ్ 0 సోర్స్ అంటే డేటా. ఎంప్టీ ఈ డాక్యుమెంట్ కనెక్టర్‌కి సోర్స్ ఏదో అది. ఓకే. కనెక్షన్ డేటా అనే దాని గురించి అది. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మనకొచ్చిన డేటా గురించి మీకు ఇక్కడ వస్తుందన్నమాట కనెక్షన్ డేటాలో. సోర్స్ ఓకే. డేటా అంటే ఈ కనెక్టర్‌కి సోర్స్ ఏముందో ఆ డేటా చూపిస్తుంది. ఓకే. సో ఈవెన్ ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నా స్టాప్ దగ్గర పెట్టినా దీనికి సోర్స్ డేటా ఇది చూపిస్తుంది. డిస్క్ దగ్గర ఉన్న సోర్స్ డేటా. హ్మ్. సో అదన్నమాట. సోర్స్ డేటా అంటే ఏదైతే ఈ డిస్క్‌కి ఇన్‌కమింగ్ డేటా వచ్చిందో ఆ ఇన్‌కమింగ్ డేటా చూపిస్తుంది. హ్మ్. సో అది. అండ్ సో వన్స్ నేను కనెక్ట్ అయ్యాను. నేను సేమ్ మీకు సింపుల్ థింగ్స్‌లో చెప్తాను. నేను మళ్ళీ సేమ్ డిస్క్‌కే పంపిస్తాను. ఓకే. బట్ డిస్క్‌కి పంపిస్తాను. సేమ్ లొకేషన్‌కే పంపిస్తాను. సేమ్ ఫోల్డర్‌కే పంపిస్తాను. సో సేమ్ ఫోల్డర్‌కే పంపిస్తాను కాబట్టి నేను సేమ్ కనెక్షన్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ సెండర్ కూడా. కదా! బికాజ్ మనం ఏం కాన్ఫిగర్ చేసాం ఏదైతే ఫైల్ ఫోల్డర్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో అదే కాన్ఫిగర్ చేసాం కాబట్టి అది దానికే పంపించాలనుకుంటున్నాం కాబట్టి సేమ్ కనెక్షన్ యూజ్ చేస్తాం. యాక్షన్‌కొచ్చేసరికి సెండ్ యాక్షన్. ఆపరేషన్‌కొచ్చేసరికి మనం గెట్‌కి ఆపరేషన్ సెపరేట్ ఉంటుంది. సెండ్‌కి సెపరేట్ ఉంటుంది. సో వి కెనాట్ రీయూజ్ ద సేమ్ గెట్ ఆపరేషన్ హియర్. ఓకే. నేను ఆపరేషన్ క్లిక్ చేస్తాను. ఇది ఆపరేషన్‌లో ఉన్నది డిఫాల్ట్‌గా ఇది. కనెక్టర్ యాక్షన్ ఏంటి, మనం ఏ యాక్షన్ సెలెక్ట్ చేసుకున్నామో అది వస్తుంది. ఇది మీకు గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను నెక్స్ట్ క్లాసెస్‌లో. ఫైల్ నేమ్ ఆప్షన్ ఏంటంటే ఇది క్రియేట్ యూనిక్ నేమ్ ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్. ఓకే. ఆటోమేటిక్‌గా అది ఆ ఫోల్డర్‌లో సేమ్ ఫైల్ ఏదైతే సోర్స్ నుంచి వచ్చిందో, ఏదైతే మనం గెట్ చేసుకుంటాం డిస్క్ నుంచి, ఆ ఫైల్ వచ్చిందో, వచ్చిన ఫైల్‌ని యూనిక్ నేమ్‌తో సేవ్ చేయడానికి మనం చేసుకుందాం ఫర్ నౌ. నేను మీకు మిగతా ఆప్షన్స్ అన్నీ నేను చెప్తాను తర్వాత. మిగతా ఆప్షన్. ఆదిత్య ఒక క్వెషన్ ఉందండి. హ్మ్. ఇప్పుడు డిస్క్‌లో మీరు ఆల్రెడీ ఫైల్ రాశారు. పెట్టారు. హ్మ్. సో, కొత్త ఫైల్ ఇంకొకటి ఒక 2 సెకండ్స్ తర్వాత ఇంకొకటి సేమ్ ఫైల్ నేమ్‌తో వస్తుందనుకోండి. హ్మ్. అది ఎట్లా రీడ్ చేస్తుందండి? అంటే ఎట్లా గెట్ అది మనం చేస్తుంది? ఎలా హ్యాండిల్ చేయాలంటే ఈ ఫైల్ నేమింగ్ ఆప్షన్స్ బేస్ చేసుకొని హ్యాండిల్ చేయాలి. సేమ్ ఫైల్ వచ్చింది. లెట్స్ సపోజ్ ఎవ్రీ 5 మినిట్స్‌కి సేమ్ ఫైల్ వచ్చింది గెట్ చేసుకుంటాం. హ్మ్. వాడికి రిక్వైర్మెంట్ ఏమిటనుకున్నారు? వచ్చిన ఫైల్‌ని నాకు అప్డేట్స్ జరుగుతూ ఉండాలి. ఆల్రెడీ ఏదైతే వేరే ఫోల్డర్‌లో ఉందో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉందో, హ్మ్. ఆ ఫైల్‌లో అప్డేట్స్ అవుతూ ఉండాలి అనే దాని గురించి అపెండ్ ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ అనే దాని గురించి యూజ్ చేస్తాం. లేదు ఒకవేళ కంటెంట్ మొత్తం డిలీట్ అయిపోయి ఓవర్ రైడ్ అవ్వాలని అంటే కంటెంట్ మొత్తం ఓవర్ రైడ్ అంటే ఓవర్ రైడ్ యూజ్ చేస్తాం. ఓవర్ రైడ్. ఒకవేళ 2 ఫైల్స్ ఉన్నాయి దాంట్లో.
ఫస్ట్ ఫైల్ ఆల్రెడీ రీడ్ అవుతుంది, అంటే మేబీ హ్యూజ్ డేటా ఉంది అనుకుందాం దాంట్లో. ఓకే, అది ఇంకా రీడ్ అవుతుంది, కానీ సెకండ్ ఫైల్ వచ్చి దాంట్లో పడేసింది, కానీ అది కంప్లీట్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తుంది సెకండ్ ఫైల్. అంతే ఇప్పుడు మనం అంతే ఇప్పుడు కంప్లీట్ అయినంత వరకు వెయిట్ చేస్తుంది. అంటే సో ఒక షేప్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ షేప్కి వెళ్తుంది మరి భూమి వచ్చేసరికి సీక్వెన్స్ ప్రాసెస్ అనమాట. సేమ్ సపోజ్ 10 డాక్యుమెంట్స్ వచ్చింది, 10 డాక్యుమెంట్స్ ప్యారలల్ గా వెళ్ళదు. ఇక్కడ 10 డాక్యుమెంట్స్ 1 డాక్యుమెంట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ అలా రీచ్ అవుతుంది. ఓకే, లేదు నాకు ప్యారలల్ గా వెళ్ళాలంటే మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఫ్లో కంట్రోల్ అనేది ఉంటుంది. ప్యారలల్ గా నాకు రీచ్ అయిపోవాలంటే ఫ్లో కంట్రోల్ ఉంటుంది. సో దట్ మనకి అదేంటంటే బ్యాక్ ఎండ్ లో ప్యారలల్ గా 10 రికార్డ్స్ థ్రెడ్స్ కింద క్రియేట్ అయ్యి సేమ్ డిస్క్ కి పంపించేస్తుంది. మీకు అవన్నీ గోయింగ్ ఫార్వర్డ్ అర్థం అవుతాయి. ఓకే, బట్ యా, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇట్ విల్ వెయిట్ అంటిల్ ద ఫస్ట్ డాక్యుమెంట్ కంప్లీట్స్ అనమాట. ఓకేనా? సో నేను ఏ ఆప్షన్ క్లిక్ చేశానంటే క్రియేట్ యూనిక్ నేమ్ ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్. సో ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే నేను క్రియేట్ చేయమని చెప్పాను. సో కనెక్షన్ సేమ్ వాడాను కాబట్టి సేమ్ ఫోల్డర్లోనే స్టోర్ అవుతుంది, సెండ్ అవుతుంది. Get into this one. By default ఏంటంటే డాట్ డాట్ తోటి ఎక్స్టెన్షన్ తోటి సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఏదైనా ఫైల్ భూమి నుంచి వెళ్తుందని అంటే డాట్ డాట్ తోటి ఫైల్ అనేది సేవ్ అవుతుంది. సో మనం లేదు నాకు .txt కావాలి, లేదు .csv కావాలి అనే దాని గురించి మనం ఫర్దర్గా క్లాసెస్లో అర్థమవుతుంది. అది ఓకేనా? అది గెట్ సెండ్. సో నేను ఇక్కడ లాగ్స్ చెక్ చేస్తాను. లాగ్. సో ఇక్కడ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ఈ కనెక్ట్ ఆపరేషన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ లాగ్స్ వస్తుంది. ఏ టైంలో ఎస్టాబ్లిష్ అయింది కనెక్షన్, నెక్స్ట్ ఏమేమి జరుగుతుంది ఇక్కడ రోడ్ ఫైల్ నేమ్, ఈ ఫైల్ నేమ్ తోటి రైట్ చేస్తుంది ఆ ఫోల్డర్లో. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ అంతే, సేమ్ సోర్స్ డేటా ఏంటి, ఇక్కడికి వచ్చిన సోర్స్ డేటా, ఈ డిస్క్ మీద ఉన్న సోర్స్ డేటా ఏది కనెక్షన్ డేటా ఉందో అదే సోర్స్ డేటా. సో కనెక్షన్ డేటా అంటే సేమ్ మనం డేటా పంపిస్తాం కదా, సేమ్ డేటా ఉంటుంది. బట్ ఫైల్ నేమ్ ఇక్కడ మీరు చూస్తే ఫైల్ నేమ్ అప్డేటెడ్ విత్ డిఫాల్టెడ్ వాల్యూ ఆర్ యూనిక్ వాల్యూ డాట్ బై డిఫాల్టెడ్ ఎక్స్టెన్షన్ డాట్ డేటా. సో సేమ్ ఫైల్ సైజు ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తాం. సో అది గెట్ సెండ్ ఆపరేషన్స్. లైక్ నేను ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను, సేల్స్ ఫోర్స్కి సెండ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఇలాగా సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను మీకు. ఈచ్ అండ్ ఎవ్రీ షేప్ చెప్పిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ దట్ కోర్స్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ షేప్ యూజ్ చేస్తే దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది మీకు నేర్చుకున్నాక. సో నేను డిస్క్ నుంచి ఒక ఫైల్ వస్తుంది, ఫైల్ అనేది నేను సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి, సేల్స్ ఫోర్స్ అప్లికేషన్కి సెండ్ చేయాలి. సో దాని గురించి సేల్స్ ఫోర్స్ కనెక్షన్ యూజ్ చేయాలి అండ్ ఆ పర్టికులర్ ఆపరేషన్ అంటే ఏ ఆబ్జెక్ట్ కనెక్ట్ అవి డేటాని సెండ్ చేయడం దాని గురించి ఆపరేషన్ వస్తుంది. ఇంతకు ముందు డిస్క్ తీసేటప్పుడు డిస్క్ V2 ఒకటి, డిస్క్ లెగసీ అని రెండు ఉన్నాయండి, ఏంటి డిఫరెన్స్? డిస్క్ V2 లెగసీ ఏంటంటే డిఫరెన్స్ ఏం లేదండి. జస్ట్ ఏంటంటే లెగసీ అనేది ఎప్పుడైతే V2 అనేది ఎప్పుడైతే నేను ఇక్కడ ప్రస్తుతానికి ఏం లేదు, నేను జస్ట్ మళ్ళీ ఇది సేవ్ చేసి కాపీ చేస్తాను అనుకోండి. సో ఎప్పుడైతే కాపీ చేసానో ఆటోమేటిక్గా లెజన్ చేసుకుంటుంది అనమాట. అది లెజన్ దాని గురించి యూజ్ చేస్తాము. నేను లేదు అని అంటే నేను ఇక్కడ డిస్క్ బట్ లిజన్ చేసినప్పుడు ఎప్పుడు స్టార్ట్ నో డేటాతో ఉండకూడదు. లిజన్ చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ నో డేటాతో ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే యాక్షన్ అనేది కనెక్షన్ సేమ్, కనెక్షన్ ఆపరేషన్ సేమ్ కదా. ఇక్కడ చూడండి లిజన్ ఆపరేషన్ ఉంటుంది. ఐ మీన్ మిగతా ఈ యాక్షన్స్ అన్ని గోయింగ్ ఫార్వర్డ్ క్లాసెస్లో చెప్తాము. బట్ యా, V2 అనేది మోస్ట్లీ యూజ్ చేస్తారు ఏంటంటే లెజన్ గురించి అని యూజ్ చేస్తారు. సో ఎప్పుడైతే నేను ఫైల్ ప్లేస్ చేశానో
ఫైల్ ప్లేస్ చేసినంటే ఈ భూమి అనేది లెజన్ చేసుకుంటుంది వెంటనే. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మనమే వెళ్ళి కనెక్ట్ అవుతాం ఆటోమేటిక్‌గా. మనమే వెళ్ళి ఆ ఫోల్డర్ కనెక్ట్ అయ్యి గెట్ చేసుకుంటాం. మనం ఎప్పుడైతే ఇక్కడ కనెక్షన్ యూజ్ చేసుకొని సేమ్ కనెక్షన్ యూజ్ చేసుకొని ఆపరేషన్ పెట్టుకున్నామో, లెజన్ పెట్టుకున్న యాక్షన్. సో వెనెవర్ ఫైల్ is copied in folder, then it will automatically listen the process. దాని గురించి లెజన్ యూజ్ చేస్తాం. అంటే డిస్క్ V2 వచ్చేసి ఆల్వేస్ పోల్ చేస్తుంటదా ఆ లొకేషన్ ని? కొత్త ఫైల్ వచ్చేది కనెక్షన్ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్ ఆ కనెక్షన్ లుక్ చేస్తాం. అంటే కనెక్షన్ బేస్ చేసుకుని లుక్ చేస్తాం. ఆ కనెక్షన్ అని అంటే చెప్పాను కదా, ఈ ఫోల్డర్ ఏదైతే మనం ఫోల్డర్ ఇచ్చామో ఆ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్ని గెట్ చేసుకుంటాం. సారీ, లెజన్ చేసుకుంటాం. గెట్ అంటే మనం వెళ్ళి గెట్ చేసుకునేది, లెజన్ అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఏదైతే ఫైల్ ఉందో ఇక్కడ ఆ ఫైల్ అనేది ప్లేస్ చేసుకుంటాం. లెజన్ చేస్తుంది వెంటనే ఆటోమేటిక్ గా లెజన్ చేసేస్తుంది. అంటే గెట్ అని అంటే మనం ఏం చేస్తాం, స్కెడ్యూల్ చేస్తాం. వన్స్ కోడ్ డెవలప్ అయిన తర్వాత స్కెడ్యూల్ చేస్తాం. ఆ పర్టికులర్ స్కెడ్యూల్లో లేదు నాకు 9:30 స్కెడ్యూల్లో వెళ్ళి ఆ డేటా అనేది తీసుకురా అనే దాని గురించి మనం 9:30 అనే స్కెడ్యూల్ పెట్టాం. ఓకేనా? సో దాని గురించి 9:30 వరకు ప్రాసెస్ వెయిట్ చేస్తుంది. 9:30 అవగానే స్కెడ్యూల్ రన్ అవుతుంది యాటంలో ఆర్ మాలిక్యూల్లో. రన్ అయిన వెంటనే ఏదైతే మనం కాన్ఫిగరేషన్ ఇచ్చామో ఆ కనెక్షన్ కనెక్ట్ అయ్యి గెట్ చేసుకుంటాం. ఓకే. లెజన్ ఏంటంటే మనం స్కెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ ఫైల్ అనేది కొంతమంది కొంత రిక్వైర్మెంట్ ఏంటంటే లేదు నా ఫైల్ తీసిన వెంటనే ఫీడ్ చేయాలి లేదంటే లెజన్ చేయాలి, నాకు అంత టైం లేదు వెంటనే కావాలన్నప్పుడు మనం ఇలాగా లెజన్ అనేది వాడతాం. ఓకే. ఎప్పుడైతే ఫోల్డర్ లో ఫైల్ పడుతుందో అప్పుడు మన భూమి పిక్ చేసుకుంటుంది లిజన్. భూమి వెంటనే ఆటోమేటిక్ గా పిక్ చేసుకుంటుంది. సో వాళ్ళు వెయిట్ చేయలేదు. లేదు నేను 5 minutes అంటున్నాను. ఇవాళ ఆల్రెడీ రన్ అయింది ఒక ప్రోగ్రామ్. ఆఫ్టర్ 24 hours మనం చెక్ చేస్తాం స్కెడ్యూల్ రన్. ఇవాళ రన్ అయింది, మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ రేపు అనుకోండి. వీళ్ళు ఆగలేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే లేదు నేను ఆగలేను, నా రిక్వైర్మెంట్ ఇలా కాదు, ఇప్పుడైతే నేను ఫైల్ అనేది ఈ ఫోల్డర్ లో పెట్టాను వెంటనే ఫీడ్ చేసుకోవాలి అని అంటారు. వెంటనే లెజన్ చేసుకోవాలి, సెండ్ చేయాలి నాకు టార్గెట్ వాడికి అని చెప్తారు. సో దట్ అప్పుడు మనం భూమిలో ఏం డిజైన్ చేయాలంటే లెజన్ యాక్షన్ యూజ్ చేసుకుని పంపిస్తాం. ఓకే, గుడ్. సో అది అలా యూజ్ కేసు అంటే బేసిక్స్ తెలుసుంటే మీకు ఈజీగా, ఇప్పుడు నేను యూజ్ కేసు ఇచ్చాను దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. సో నాకు ఫైల్ అనేది ఇలా పెట్టిన వెంటనే నాకు ఫైల్ అనేది పంపించాలి అని ఎవరైనా వచ్చి అడిగితే సో మనం V2 కనెక్షన్ అయ్యి ఆ లెజన్ అనేది పెట్టుకుంటాం. లేదు ఈ రోజు కాదు నాకు రేపొద్దునైనా పర్వాలేదు టార్గెట్ అప్లికేషన్కి లేదంటే డెస్టినేషన్ ఫోల్డర్కి వెళ్ళాలంటే స్కెడ్యూల్ చేస్తాం. మనం రన్ చేయాల్సిన అవసరం లేదు, స్కెడ్యూల్ చేస్తే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది వన్స్ మనం డిజైన్ చేసి డిప్లాయ్ చేసిన. ఓకే. సో కనెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే వెరీ ఇంపార్టెంట్ అని కనెక్టర్స్ లేదే వర్కే అవ్వదు అనుకోండి. అప్లికేషన్ కనెక్ట్ అయ్యి గెట్ చేసుకోలేము. అండ్ మ్యాప్ షేప్ ఎలా మ్యానిపులేట్ చేయాలనండి, అంటే ఎగ్జిక్యూట్ అంటే డేటా అనేది ఎలా మ్యానిపులేట్ చేయాలి లేదంటే ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనే దాని గురించి ఎగ్జిక్యూట్ లో ఉన్న షేప్స్ అన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎట్లా డేటా అనేది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, లేదు ఏదైనా హోల్డ్ చేయాలి, డేటా అనేది హోల్డ్ చేయాలి, లేదు ఒక చోట హోల్డ్ చేసి నేను వేరే చోట రిట్రీవ్ చేయాలి, అంటే సేమ్ ప్రాసెస్లోనే వేరే చోట అంటే వేరే ప్రాసెస్ కాదు, సేమ్ ప్రాసెస్లోనే మళ్ళీ రిట్రీవ్ చేయాలి. దాని గురించి ఎగ్జిక్యూట్లో ఉన్న షేప్స్ యూజ్ చేస్తాం. లాజిక్ అని అంటే ఈ లాజిక్లో ఏంటంటే ఆ డేటా అనేది డేటా ఫ్లో గురించి. అంటే సపోజ్ నేను లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, బ్రాంచ్ ఉంది. లాజిక్ అనే దాంట్లో బ్రాంచ్ అనేది ఒక షేప్. ఇది నేను ఫ్లో ఏం చేయాలి, 2 flows కింద రన్ అవ్వాలి సేమ్ డేటా. ఓకేనా? 2 flows కింద రన్ అవ్వాలి అని అంటే డిస్క్ నుంచి డేటా వస్తుంది. నేను సింప్లీ స్టాప్ షేప్ పెడతాను ఇక్కడ. డిస్క్ నుంచి డేటా వస్తుంది నాకు. ఇక్కడ ఈ ఫోల్డర్ ఈ పాత్ బ్రాంచ్ అనేది మీకు గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను అసలు క్లియర్గా.
ఈ పాత్ అనేది ఈ 1 అనే పాత్‌లో ఒక అప్లికేషన్ ఉంది. ఈ 2 అనే పాత్‌లో ఇంకొక అప్లికేషన్ ఉంది. సో, మనం ఈ వచ్చిన డాక్యుమెంట్‌ని ఈ ఫ్లోకి పంపించాలి. ఈ సెకండ్ పాత్‌కి పంపించాలి. సో, అది ఫ్లో మనం హ్యాండిల్ చేయాలి. సో, దాని గురించని యూజ్ చేస్తాం. సో, నేను ఇక్కడ టెస్ట్ చేస్తాను ఇక్కడ. సో, ఇప్పుడు చూసారా? సేమ్ డాక్యుమెంటు ఇక్కడికి వెళ్ళింది. సేమ్ డాక్యుమెంట్. మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చింది సేమ్ డాక్యుమెంట్. ఓకే. సో, అట్లా డాక్యుమెంట్స్‌ని ఫ్లోని హ్యాండిల్ చేసుకోవచ్చు. సో, అందులోనే ఇవన్నీ వస్తాయి. అండ్ ఎగ్జిక్యూట్ అంటే నేను మీకు చెప్పాను కదా! సేల్స్ ఫోర్స్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్ అండ్ డేటాబేస్ యాక్సెప్ట్స్ ఓన్లీ డేటాబేస్ ప్రొఫైల్. సో, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయడానికి డేటా అనే దాని గురించి ఈ మ్యాప్ ఇది వెరీ హార్ట్ యాక్చువల్‌గా. ఇది భూమికి సంబంధించిన లైక్ ఏ హార్ట్. సో, ఈ మ్యాప్‌లో నేను సోర్స్ వచ్చేసి ఏదైతే ప్రొఫైల్ ఉందో అది ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్ అనుకుందాం. ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవాలి కదా! సేమ్ టార్గెట్‌లో నేను డేటాబేస్ అప్లికేషన్ పంపించాలి డేటా అనే దాని గురించని టార్గెట్ ప్రొఫైల్‌లో డేటాబేస్ కనెక్ట్ యూజ్ చేసుకొని మ్యాపింగ్ చేస్తాం లెఫ్ట్ టు రైట్. సో, అట్లా ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తాం. డేటా వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్‌కి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాం అన్నమాట డేటా అనేది. దాని గురించని ఎగ్జిక్యూట్. సో, సేమ్ ఎగ్జిక్యూట్‌లో ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాం డేటా అనే దాని గురించి అండ్ డేటా అనేది ఎలా హోల్డ్ చేస్తాము అండ్ దాని గురించని యూజ్ చేస్తాం. అండ్ ఇందాక మీరు అడిగారు కదా! సో, ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఒకటి కంప్లీట్ అవుతుందా? ఐ మీన్ ఒక డాక్యుమెంట్ వెళ్ళిన తర్వాత ఇంకో డాక్యుమెంట్ వెళ్తుందా అని అంటే యెస్. డిస్క్ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లోకెళ్తాయి. నెక్స్ట్ ఫ్లోకెళ్ళిన తర్వాత సో, లైక్ సీక్వెన్స్ అన్నమాట. వన్ షేప్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌కెళ్తుంది. సో, చెప్పాను కదా! లాజిక్‌లో ఏంటి ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. మనం ఫ్లోని కంట్రోల్ చేయడానికి గురించి లాజిక్ చేస్తాం. ఎగ్జిక్యూట్ అంటే డేటాని ట్రాన్స్‌ఫర్ చేయడానికి, కోడ్ చేయడానికి. సో, లాజిక్ వాడతాము. ఈ ఫ్లో కంట్రోల్ యూజ్ చేస్తాము. నంబర్ ఆఫ్ థ్రెడ్స్ అంటే బ్యాక్ ఎండ్‌లో 1, 2, 3, 4 థ్రెడ్స్ కింద జనరేట్ అవుతుంది. 1 పెట్టాను. ఓకే. రన్ ఈచ్ డాక్యుమెంట్ ఇండివిడ్యువల్లీ లేదా నాకు రన్ యాస్ బ్యాచెస్ 1 అని 10 అని పెట్టాలి. సో, ఒక థ్రెడ్‌లో 10 డాక్యుమెంట్స్ పంపించాలి. లేదు అని అంటే 5 థ్రెడ్స్ పెట్టుకోవాలి. రన్ యాస్ బ్యాచెస్ ఆఫ్ 10 డాక్యుమెంట్స్. అంటే 50 డాక్యుమెంట్స్ వచ్చాయనుకోండి. ఈచ్ డాక్యుమెంట్‌లో 10 యాహ్! ఈచ్ డాక్యుమెంట్‌లో 10. సో, ఇదేంటంటే 5 లైన్స్ కింద క్రియేట్ అవుతుంది. ఈచ్ థ్రెడ్‌కి 10 డాక్యుమెంట్స్ ప్యారలెల్‌గా డేటా అనేది టార్గెట్ అప్లికేషన్‌కి సెండ్ అవుతుంది. సో, దాని గురించని వాడతాం. బికాజ్ మనం ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్తున్నాను. బట్ మనకి లాక్స్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. సో, వన్ క్వెషన్ ఈస్ హౌ డు యూ హ్యాండిల్ ద పెర్ఫార్మన్స్ ఇన్ భూమి వెన్ వి గెట్ లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఆర్ రికార్డ్స్ అన్నారనుకోండి. సో, ఐ యూజ్ టు use the flow control step to control to send the data parallelly so that our performance will reduce and performance will increase and చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక క్వెషన్ అండి. ఇప్పుడు మనకు ఇక్కడ 5 థ్రెడ్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ 5 థ్రెడ్స్ అంటే 10 అంటే 50 రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం ఎక్కడో ఒక చోట నెక్స్ట్ స్టెప్‌కి. సో, అప్పుడు 2 కంబైన్డ్ అయితాయి కదా! అన్నీ కంబైన్ అయినప్పుడు ఇన్సర్ట్ అయ్యేటప్పుడు అప్పుడు కూడా ప్రాబ్లమ్ రావచ్చు కదా! ఇప్పుడు 5 థ్రెడ్స్ రికార్డ్స్ కంబైన్ అయినప్పుడు అంటారా? 5 థ్రెడ్స్ నడిచినాయి. ఒక్కొక్క థ్రెడ్ పై ఇన్సర్ట్ అవుతదా ప్యారలల్‌గా లేకపోతే అన్ని థ్రెడ్స్ పై ఒకటేసారి ఇన్సర్ట్ అవుతదా? అన్ని థ్రెడ్స్ ఒకేసారి ఇన్సర్ట్ అవుతాయి ప్యారలెల్‌గా. అన్ని థ్రెడ్స్ మీకు ఒకేసారి వస్తుంది. బట్ మైనర్ మిల్లీ సెకండ్స్‌లో చేంజెస్ ఉంటాయి. బట్ మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు లాగ్స్ డౌన్‌లోడ్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఐ మీన్ మనం ఎప్పుడైతే ఫ్లో కంట్రోల్ షేప్ యూజ్ చేసామో మీకు అక్కడ లాగ్స్ డౌన్‌లోడ్ వన్స్ రన్ చేసిన తర్వాత లాగ్స్ వస్తాయి కదా! ఈ ఫ్లో కంట్రోల్‌కి సంబంధించిన లాగ్స్ వస్తాయి. ఆ లాగ్స్‌లో మీకు ఈచ్ థ్రెడ్‌లో మనం ఏదైతే సెట్ చేసామో ఆ థ్రెడ్స్‌కి వెళ్తాయి. సో, 5 టైమ్స్ కనిపిస్తాయి మీకు ఇక్కడ. సో, 5 ఫ్లో కంట్రోల్ షేప్స్ ఈ షేప్‌కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఐడీ ఉంటుంది. సపోజ్ ఎగ్జిక్యూషన్ ఐడీ అంటే
బై యూనిక్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. ఈచ్ Hmm. ఐడి ఒక్కొక్క దాంతో జనరేట్ అవుతుంది. సో 5 ఐడీస్ వచ్చాయంటే ఈచ్ ఐడికి 10 డాక్యుమెంట్స్. ఓకే, ఈ పర్టికులర్ ఐడికి 10 డాక్యుమెంట్స్ Hmm. ఈ కనెక్టర్ కి సెండ్ అయ్యింది. విత్ ఇన్ 5 minutes లో 5 seconds లో సెండ్ అయింది, ఆర్ మిల్లీ సెకండ్స్ లో సెండ్ అయింది. అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెండ్ అవుతుంది. బట్ ఇప్పుడు టు మామూలుగా ఆన్సర్ ఈ యువర్ 10 క్వశ్చన్ యాక్చువల్గా రికార్డ్స్ ఏంటంటే ఇప్పుడు 10 రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాము. ప్రతి అంటే ఒక ఐడి జనరేట్ అవుతుంది కదా. ఐడిలో 10 రికార్డ్స్ ఉన్నాయి ఒక ఐడిలో. ఈ 10 రికార్డ్స్ లో 8th రికార్డు ఫెయిల్ అయింది అనుకోండి, సమ్ రీజన్ ఇన్సర్ట్ చేయలేకపోతుంది అనుకోండి, అప్పుడు బ్యాచ్ మన ఐడి మొత్తము రీవోక్ అయిపోద్ది. కంప్లీట్ బ్యాచ్ రిమూవ్ అవ్వదు. ఓన్లీ పర్టికులర్ బ్యాచ్ మాత్రమే రిమూవ్ అవుతుంది. ఐడి ఒక పర్టికులర్ ఐడి ఓన్లీ మాత్రమే. పర్టికులర్ రికార్డ్ ఐడి వద్దు, ఐడి కాదులేండి, ఐడి అనేది మర్చిపోండి. Hmm. ఆ పర్టికులర్ రికార్డ్ మాత్రమే రిమూవ్ అవుతుంది. సారీ, ఫెయిల్ అయిపోతుంది. అది మనం హ్యాండిల్ చేయాలి. అదే ఎందుకు చెప్తున్నాను. మీరు క్వశ్చన్ ఏంటంటే 5 బ్యాచ్ ఈచ్ బ్యాచ్ లో ఒక రికార్డ్ ఫెయిల్ అయిందంటే ఏం చేయాలంటే ఆ రికార్డ్ ఫెయిల్ అయ్యేదానికి చేయాలి. బట్ రిమైనింగ్ 4 రికార్డ్స్ విల్ రీచ్ టు టార్గెట్ అప్లికేషన్. లో కరెక్ట్. మొత్తం కంప్లీట్ గా బ్యాచ్ అనేది డిలీట్ అవ్వదు. సారీ, బ్యాచ్ అనేది కొలాప్స్ అవ్వదు. ఓన్లీ ఆ పర్టికులర్ రికార్డ్ అనేది మాత్రమే కొలాప్స్ అవుతుంది. ఓకే. బ్యాచెస్ అంటే ఇది బ్యాక్ ఎండ్ లేండి, బట్ మనం హ్యాండిల్ చేయాలి ఇవన్నీ. ఈ ట్రై క్యాచ్ షేప్స్ అని ఉంటాయి, కంపల్సరీ మ్యాండేటరీ. ఈ ఎర్రర్స్ అనేది మనం హ్యాండిల్ చేయాలి, బికాజ్ ఇంటిగ్రేషన్ అనేది ఎర్రర్స్ హ్యాండిల్ చేయాల్సిందే. మామూలుగా ఆన్సర్ యువర్ ఎన్ని క్వశ్చన్ ఏంటంటే రికార్డ్స్ ప్రాసెస్ చేస్తుందండి భూమి అంటున్నారా? వాటి కెపాసిటీ లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ప్రాసెస్ అంటే చేస్తుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ జీబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీబీ అని అంటే 10 GB అట్లా కూడా పంపిస్తుంది. బట్ మనం ఏంటంటే అది పంపిస్తుంది, ఎంత జీబీ అయినా పంపిస్తుంది, ఎంత రికార్డ్స్ అయినా పంపిస్తుంది. బట్ ఏంటంటే చాలా టైం పడుతుంది. అది బేస్డ్ ఆన్ మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. వాడు ఆల్రెడీ ముందుగానే చెప్తారు మనకి లాక్స్ ఆఫ్ రికార్డ్స్ వస్తున్నాయి అని అంటే, ఓకే లాక్స్ ఆఫ్ రికార్డ్స్ వస్తే మనకి లేదు, మనం ఏం చెప్తామనంటే ఓకే నేను ఫ్లో కంట్రోల్ పెట్టి ట్రై చేస్తాను. ఇన్ కేస్ టార్గెట్ అప్లికేషన్ ఇన్ టైంలో రీచ్ అయితే ఓకే, లేదు 24 hours 48 hours టైం పట్టింది అనుకోండి, లేదు నాకు ఫ్యూ బ్యాచెస్ మాత్రమే ఫ్యూ రికార్డ్స్ మాత్రమే ఈ టైంలో స్కెడ్యూల్ అనుకోండి, ఈ టైంలో పంపిద్దాము. నెక్స్ట్ 5 minutes అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్కెడ్యూల్ టైంలో నెక్స్ట్ రికార్డ్స్ పంపిద్దాం. అలా ప్లాన్ చేసుకోవాలి, అలా డిజైన్ చేయాలి యాక్చువల్గా. ఓకే ఓకే. బట్ అట్లా ఎంతైనా అది రికార్డ్స్ హ్యాండిల్ చేసుకుంటాం. బట్ మనం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూసుకోవాలి. యాటమ్ అనేది మీరు అడిగిన సినారియో ఏంటంటే యాటమ్ అనేది యూజ్ చేసుకోకూడదు. ఓన్లీ వీ హ్యావ్ టు యూజ్ మాలిక్యూల్. ఓకేనా? సో ఫ్లో కంట్రోల్ షేప్ యూస్. బట్ ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్ ఇవన్నీ టెస్టింగ్ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత టెస్టింగ్ ఫేజ్ లోనే ఇవన్నీ మనం చేయాలి. బిఫోర్ మైగ్రేటింగ్ టు ప్రొడక్షన్ మనకి ఓకే లాక్స్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినాయి, ఓకే ప్రాసెస్ అనేది కంప్లీట్ గా అయిపోయింది. నేను ఓన్లీ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఒకటే పెట్టుకున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఒకటే పెట్టుకున్నాను, 10,000 పెట్టుకున్నాను. అయినా సరే అదేం చేస్తుంది, ఒక 48 hours వరకు రన్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది, ప్రాసెస్ అనేది. మళ్ళీ మనం చెక్ చేయాలి, మళ్ళీ 2 పెట్టుకుంటాము, లేదంటే 5 దగ్గర పెట్టుకుంటాము. అంటిల్ 5 వరకే ఉంటాయి, 5 వరకు పెట్టుకుంటాము. ఓకే, లేదు హ్యాండిల్ చేయట్లేదు, మన వల్ల ఇది అవ్వట్లేదు అని అంటే ఎంతైనా తీసుకుంటుంది. బట్ 48 hours వరకు మనం వెయిట్ చేయలేం కదా. వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, సో ఇలా చేస్తున్నాము బట్ చాలా టైం పడుతుంది. నేను ఏం చేస్తానంటే వన్స్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వీ విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ స్కెడ్యూల్ రన్ అని పెట్టుకుంటాం. ఒకవేళ సపోజ్ 10 hours లో రన్ అయింది అనుకోండి, 11th hour ని మళ్ళీ స్కెడ్యూల్ చేసుకుంటాం ప్రోగ్రామ్ అనేది. సో దట్ ఆ ప్రాసెస్ రన్ అయిన తర్వాత నెక్స్ట్ స్కెడ్యూల్ రన్ అవుతుంది. అట్లా టెస్ట్ మోడ్ లో తర్వాత ప్రొడక్షన్ మోడ్ లో ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది కదండి. టెస్ట్ మోడ్ లో ప్రాసెస్ మోడ్ ఉంటుంది డిఫరెంట్ అంటే కెపాసిటీ ఆఫ్ ద ప్రాసెస్ అంటే టెస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు కొన్ని ఎంబీలు మాత్రమే. ఇది టెస్ట్ మోడ్ లో ఉంది కదా. ఇది ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించానో ఇది టెస్ట్ మోడ్. అది బిల్డ్ పేజ్ లో రన్ చేస్తున్నాం అని అంటాం సింపుల్ గా. సో
ఈ టెస్ట్ మోడ్‌లో ఏంటంటే ఓన్లీ రికార్డ్స్ అంటే ఇప్పుడు నాకు 100 రికార్డ్స్ వచ్చాయనుకోండి. 100 రికార్డ్స్ మాత్రమే సపోర్ట్ చేయగలదు. సో 101 రికార్డ్స్ వచ్చిందనుకోండి. లేకపోతే సపోజ్ 150 రికార్డ్స్ వస్తే ఇది మనకి రన్ అవ్వదు. దానికి మనం ఏం చేయాలంటే డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసి మనము ఏ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేస్తున్నామో ఆ ఎన్విరాన్మెంట్‌కెళ్ళి రన్ చేయాలి. సో దట్ ఆ 150 రికార్డ్స్ అంటే జస్ట్ బేసిక్‌గా ఈ ఈ ఈ మనం డెవలప్ చేసి బిల్డ్ టెస్ట్ ఏంటంటే మనం డెవలప్ చేసి చెక్ చేసుకోవడానికే. ఇట్స్ లైక్ యూనిట్ టెస్టింగ్. బట్ మనకు లేదు మనం ఒక 100 రికార్డ్స్ టెస్ట్ చేయాలని ఐ మీన్ సారీ 200 రికార్డ్స్, 300 రికార్డ్స్ టెస్ట్ చేసుకోవాలంటే డిప్లాయ్ చేయాల్సిందే. బిల్డ్ పేజ్‌లో మనకు అవ్వదు. బిల్డ్ పేజ్ ఓన్లీ ఎంతవరకు హ్యాండిల్ చేస్తుందంటే 100 రికార్డ్స్ వరకే హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ డిస్క్ నుంచి 100 ఫైల్స్ వచ్చాయనుకోండి. ఓన్లీ 100 ఫైల్స్ యాక్సెప్ట్ చేస్తుంది. 150 ఫైల్స్ అంటే టెర్మినేట్ అయిపోతుంది. 150 ఫైల్స్ రాదు. ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోయి టెస్ట్ మోడ్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ 100 రికార్డ్స్ అని వస్తుంది. ఓకే. ఓకే అండి. సరే. సో అందుకని మోర్ రికార్డ్స్ ఉంటే మాత్రం మనం బల్క్ ఆఫ్ డేటా ఉంటే మాత్రం మనం టెస్ట్‌లో డిప్లాయ్ చేసుకొని రన్ చేసుకోవాలి. యాహ్! సో అదే ఇవాల్టి క్లాస్ యాక్చువల్‌గా మీకు అర్థమైందా అట్‌లీస్ట్? ఎవరికైనా? యాహ్! అండి. అర్థమైంది. ఓకే. సో వెంకట్ గారు స్టాప్ చేస్తారా రికార్డింగ్? సో ఐయామ్ డన్ ఫర్ టుడే. వెంకట్ ఉన్నారేమో? ఓకే. యాహ్! ఎనీ క్వెషన్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్? నో. Adya, వెంకట్. I have small doubt. యాహ్! ఒకసారి మూవీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తా. హ్మ్. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాం కదా, ఈ భూమి క్లాస్ K1 కదా, మనం ప్రాసెస్ క్రియేట్ చేసింది ఈ ఫోల్డర్లోనే కదా. ఏదండి భూమి? మనం ప్రాసెస్ క్రియేట్ చేసింది ఈ భూమి క్లాస్ K1లోనే కదా క్రియేట్ చేసింది. భూమి క్యాన్వాస్. యాహ్! ఇది భూమి సారీ ఇది ప్రాసెస్ క్యాన్వాస్. యాహ్! ఓకే. ఇక్కడ ఈ న్యూ ప్రాసెస్ ఉంది కదా, ఈ న్యూ ప్రాసెస్ని స్టాప్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేసి టెస్ట్ చేసి చూపించాను అనేది. ఎక్కడండి? ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ క్రియేట్ చేసాం కదా సార్, ఇదంతా దీన్ని టెస్ట్ చేసాము. అవును. అవును. ఇది ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం. ఇది క్లోజ్ చేసి మళ్ళీ టుమారో ఇదే ప్రాసెస్ని టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తారు ఒకసారి. సేమ్ ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే. సేవ్ చేసి క్లోజ్ చేస్తాను. ఓకే. ఓకే. క్లోజ్ చేస్తాను. ఓకే. సో నేను ఇదే అకౌంట్ లాగిన్ అవుతాను. ఓకే. సేమ్ అగైన్ మీరు సేమ్ నా అకౌంట్లో యూజర్స్ ఉన్నా సరే మీకు ఇవన్నీ కనిపిస్తాయి క్లాస్. ఓకే. ఓకే. సో నేను సేమ్ మళ్ళీ లాగిన్ అయ్యాను అనుకోండి. ఓకే. ఈ లెఫ్ట్ సైడ్లో ఫోల్డర్స్కి వెళ్ళి భూమి క్లాస్ 1 ఓపెన్ చేసుకుని ఓకే. ప్రాసెసెస్ ఓపెన్ చేసుకుని న్యూ ఓకే. ప్రాసెస్ యాక్చువల్గా న్యూ ప్రాసెస్ డబుల్ క్లిక్ అయినా చేయండి, లేదంటే ఓపెన్ కాంపోనెంట్ అని చేయండి. ఓకే. ఓకేనా? ఇట్లా ఓపెన్ ఓకే. 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 నైస్ నైస్. లేదు హోమ్లోకి ఉందండి. మీరు జస్ట్ హోమ్ క్లిక్ చేసుకున్నా మీకు ఎప్పుడైతే లాస్ట్ సేవ్డ్ అని మీకు చూపించేస్తారు. మీరు ఇవన్నీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా లాస్ట్ సేవ్డ్ అని మీకు చూస్తే జస్ట్ మీకు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే. నేను ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓకే. థ్యాంక్స్ సార్. ఎట్లా అని మీరు అందరూ ఐటీయేనా లేదంటే ఐటీ అనండి. ఇంకోటి ఎనీ వన్ ఆఫ్ యూ ఐటీ. ఓకే. వెంకట్ గారు ఇది క్లాస్ ఈరోజు అయ్యిందని ఇప్పుడు లాగౌట్ అయ్యారా మీరు? ఐ మీన్ డ్రాప్ అయ్యారా?
ఓకే. సరే అండి. నేను మీరు స్టాప్ చేయండి. యాహ్! ఓకేనండి. మీరు టీమ్స్‌లోకి రండి. ఓకేనండి. క్లాస్ అయిపోయిందా? హలో 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 అండి. వినిపిస్తుంది నాకు. సో యాక్చువల్గా ఈ రోజుతోటి ఫ్రీ సెషన్స్ అయిపోయినాయండి. సో రేపటి నుంచి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. మీకు నా కాంటాక్ట్ నెంబర్ అందరి దగ్గర. హలో హలో చిన్న గారు, నాకు పూర్ణ గారు, వినిపిస్తుంది మీ వాయిస్ వెంకట్ గారు. మేబీ కెన్ ఎనీవన్ మ్యూట్ అవుట్ అండ్ స్పీక్ సంథింగ్? మ్యూట్ చేస్తుంటే మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నారు. వాళ్ళు వేరే టీమ్స్ లో ఉన్నట్టున్నారు. ఓకే ఓకే అండి. ఫ్రీ అదే నా కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా, కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? జగన్ హలో హలో డౌట్స్ ఉంటే అడగండి. ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ గా. ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మీరే ఇస్తారు. ఇస్తామండి, మేమే ఇస్తాం. మీరు కెమెరా ఆఫ్ చేయండి సార్. మేమే ఇస్తాం. నేను ఇవ్వను, సారీ. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడి తీసుకోవచ్చు. హలో మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా అండి? 9059868766. ఒక్క నిమిషం అండి. ఇదండి నా కాంటాక్ట్ నెంబరు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? వెంకట్ గారు, హలో. చెప్పండి. ఇప్పుడు పవర్ బిఐ కూడా మీదే అండి? పవర్ బిఐ కూడా ఉందా మీకు అంటే ట్రైనింగ్? పవర్ బై ఉందండి, నరేంద్ర గారు టీచ్ చేస్తారు. మనది ఇన్స్టిట్యూట్, ఓకేనా? సో విఎల్ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు. సో నా పేరు వెంకట్. యాక్చువల్గా నరేంద్ర గారు పవర్ బై టీచ్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ అంటే మీరే ఓనర్ మీరేనా? ఇన్స్టిట్యూట్ మందే అండి. చెప్పండి. అంటే దానికి ఏమైనా ఉందండి ఇంటర్వ్యూ అసిస్టెన్స్ పవర్ బిఐకి? అర్థం కాలేదండి. పవర్ బిఐకి ఇంటర్వ్యూ అసిస్టెన్స్ ఉండదండి, నా దగ్గర ఉండదు. ఓన్లీ డెల్ భూమి చేస్తారా ఇంటర్వ్యూ అసిస్టెన్స్? డెల్భూమి కూడా అసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు కొద్దిగా జెన్యున్ పర్సన్స్. సో ఆ వాళ్ళకి రెఫర్ చేస్తాను. మీరు రిఫర్ చేస్తారా? నేను రెఫర్ చేస్తాను. మా ఇన్స్టిట్యూట్ లో అయితే ప్రాక్సీలు కానీ ఆ ప్రాంప్టింగ్ కానీ ఏమీ జరగవండి. ఫస్ట్ థింగ్, ఓకే. కొంతమంది అడుగుతా ఉన్నప్పుడు ఎవరైతే జెన్యున్ గా నాకు జెన్యున్ అనిపిస్తుందో, ఎవరైతే మార్కెట్ లో ప్రామినెంట్ గా ఉన్నారో వాళ్ళని రిఫర్ చేస్తాను. ఆ ప్రైజ్లు అవి మీరు వాళ్ళు ఇనిషియల్ గా ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది చెప్తాను. మీకు ఆ ప్రైజ్ ఇంట్రెస్ట్ అయితే మీరు వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో